అదే మనం నార్మల్గా ఇప్పుడు మన స్విగ్గీ డెలివరీలోనే చూసినప్పుడు 4.5 పైన ఉన్న రెస్టారెంట్కి మనం ఆర్డర్ చేస్తున్నాం. అలాగే వాళ్ళు కూడా డెఫినెట్గా చూసుకునండి 10 మంది చెప్తే ఇది బాగుందని అప్పుడు అది వస్తున్నారండి. అండ్ ఇదివరకు లాగా మనకి ఇప్పుడు ఎర్లియర్ సార్ నా కెరీర్లో చేసినప్పుడు ఫ్లాప్, యావరేజ్, హిట్, సూపర్ హిట్ ఉండేది. ఇవాళ యావరేజ్ అనేది లేదు. సో ఎదర్ ఇట్ హ్యాస్ టు బి హిట్ ఆర్ ఇట్ హ్యాస్ టు బి ఫ్లాప్, అంతే. సో ఆ రెండిట్ల మీద ఉందండి. సో తర్వాత ఇంకొక మేజర్ థ్రెట్ ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ సినిమా టోటల్గా ఇన్ బ్రాడ్ సెన్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమవుతుంది, సినిమా రిలీజ్ అవగానే ఇమీడియట్గా కథ మొత్తం రాసేస్తున్నారు. స్పాయిలర్స్ చెప్తున్నానండి, ఇలాంటి చెప్పకూడదు. ఇప్పుడు అవి మీకు ఎలా ఓవర్కమ్ అవ్వగలుగుతారండి? ఇప్పుడు మార్నింగ్ షో అవుతుంది, లేకపోతే అక్కడ యుఎస్లో షో అవగానే సార్ అది ఎంత చేసినా సార్ బయటకు వచ్చి ఎవరో ఒకరు ఓపెన్ చేసేస్తారు సార్. ఒక్కడు ఉంటాడండి. ఇప్పుడు 1000 మంది చూస్తున్నారు అనుకోండి సార్, ఆ 999 మంది పాపం ఏం బయటకు వచ్చి లేదండి సస్పెండ్, వాడు ఒకడు ఉంటాడండి వచ్చేసి లేదు ఇదే వాడు వీడు అని మొత్తం బ్లాగ్లన్నీ చెప్పేస్తుంటే మనకు తెలిసిన తర్వాత సస్పెన్స్ సినిమా చూడలేమండి అది. ఎగ్జాక్ట్లీ. సో మేము అంతేనండి, చాలా మందికి మేము ఫస్ట్ నుంచి రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే బయటకు స్పాయిలర్స్ వద్దు, ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చితే చెప్పొద్దు. అంటే వాట్ ఎవర్ ద కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి చూడండి సార్, అది అంటే నేను జనరల్గా నాకు తెలిసి రివ్యూవర్స్ ఎవరు రాయరండి అలాగా. అంటే మనకు 2 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి కీ పాయింట్స్ ఎవరు రాయరు కదండి. బట్ ఈ థియేటర్ దగ్గర మైకి పెట్టుకున్నప్పుడు ఎవరో ఒకరు సడన్గా చెప్పేస్తారు కదండి. అంటే ఏది దాయాలి ఏది దాయకూడదని తెలియదు కాబట్టి వాళ్ళు ఓపెన్ అయిపోతారు సడన్గా. సో అది ఎప్పుడైతే అది తెలిసిపోయినప్పుడు ఈడే విలన్ అనేటప్పటికి మనకి ఇంకా అంతే కదండి. ఇప్పుడు అరుంధతిలో నాకు ఇతను విలన్ అని తెలిసిపోయిన తర్వాత నాకు యాంటిసిపేషన్ ఉంటుందండి, థ్రిల్ ఉండదు, అవునండి, ఎక్సైట్మెంట్ పోతుందండి. పైగా ఇప్పుడు వాళ్ళు రాసినా రాయకపోయినా ఈ థ్రిల్లరు లేకపోతే సస్పెన్స్, హూ డన్ ఇట్, ఎవరు అనే పాయింట్ కేవలం మార్నింగ్ షో వరకే దాన్ని కాపాడుకోగలుగుతాం అంతే. సెకండ్ షో నుంచి ఎలాగైనా బయటకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అల్లరి నరేషన్ మర్డర్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంది. అల్లరి నరేషన్ బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటర్వ్యూ, ఆ నెక్స్ట్ షో నుంచి సినిమా సస్టైన్ అవ్వాలంటే సినిమా చాలా బ్రిలియంట్గా ఉండాలండి. అవునండి. అన్ని తెలిసిపోయా కూడా అరే భలే తీసాడరా, ఇది భలే టర్న్ చేశాడరా అన్నది సస్టైన్ అవుతుంది ఈ సినిమా. బయటకు వచ్చి ఏమంటారంటే భలే క్లవర్గా అసలు ఎవరు చెప్పకుండా లాస్ట్ వరకు కుక్ చేశాడరా అంటారండి. సో స్క్రీన్ ప్లే సో డెఫినెట్గా చాలా టైట్గా రాసుకున్నారు, అసలు బాగా రాసుకున్నారు వీళ్ళు. ఎవరు రాశారో కానీ వీళ్ళు లాస్ట్ వరకు అసలు నాట్ ఓపెన్ అవ్వకుండా బాగా చేశారు. అది మార్నింగ్ షో తర్వాత తెలిసిపోద్ది సార్ అది. బట్ అయినా కూడా చూసిన వాళ్ళకి డెఫినెట్గా తెలియకుండా అదే డెఫినెట్గా నేను అదే చెప్తున్నాను సార్, ఎవరిని స్పాయిలర్స్ ఇవ్వద్దని చెప్తున్నాను. ఇచ్చేవాళ్ళు ఇస్తారు ఒకళ్ళిద్దరు, సో వాళ్ళని మనం కంట్రోల్ చేయలేమండి ఇప్పుడు. సో బట్ మిగతా వాళ్ళు కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఒక చాలా డిఫరెంట్ ఫిల్మ్ చేశారు, రెగ్యులర్ ఫిల్మ్ కాదు ఇది, ఏదో కొంచెం కొత్తగా చేశారు, కొత్త ప్రయత్నం మాత్రం డెఫినెట్గా అంటారు. ఇప్పుడు తర్వాత ఇలాంటి సినిమాలు, ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో హీరో ఎంతసేపు ఒక ఆబ్జెక్ట్ వెనకతలు పరిగెడుతుంటాడు. ఒక ఆబ్జెక్ట్ దాన్ని ఎట్లాగైనా ఇచ్చేయాలి, అన్వేల్ చేయాలి, ఓపెన్ చేయాలని చేసే దాంట్లో ఇప్పుడు మీ గురించే మాట్లాడుకుందాం. ఈ టోటల్ ట్రావెల్లో 2.5 hours 3 hours అంటాం మీ సినిమా. 2 hours 5 minutes. అంటే ఎందుకంటే ఇలాంటి సినిమా ఫాస్ట్ గా ఉండాలి సార్, ఫాస్ట్ గా ఉండాలి. లెంత్ గా ఉన్నప్పుడు లాగ్ అంటారు. ఎగ్జాక్ట్లీ, చాలా ఫాస్ట్ గా ఉండాలి, అంటే ఫాస్ట్ గా అయిపోతుంది. కాంతకు అదే జరిగిందండి. కాంత లెంత్, స్లో నరేషన్, పీరియడ్ ఫిల్మ్, పీరియడ్ పేస్లోనే చేశారు సినిమా. ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి వాళ్ళు ఎంత పేస్లో పెట్టినా నరేష్ అనే ఒక యాక్టర్కి ఈ సినిమా ద్వారా దొరికే మైలేజ్ ఏముంటుందండి? అంటే ఇప్పుడు ఏదో ఒక ఇమోషన్ క్యారెక్టర్ చేశారు, నాంది, యు వన్ యువర్ ఓన్ అవార్డ్, ఎవడు పట్టింది మీరు బ్రహ్మాండం ఫిల్మ్ మీకు. అది కామెడీ, బ్రహ్మాండం కామెడీ చేశాడు రా, అసలు సీరియస్ బ్రహ్మాండం చేశాడు రా అని. ఇందులోని ఒక ఆబ్జెక్ట్ వెనకాతలే హీరో పరిగెడుతుంటాడు, దాన్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎవడు చేశాడు, ఎక్కడ పట్టుకోవాలి అనే ఒక ప్రయత్నంలోనే హీరో మొదటి నుంచి కొస వరకు ఉంటాడు. దీంట్లో మీకు వచ్చే మైలేజ్ ఏముంటుంది? నా క్యారెక్టర్ ఏంటంటే ఆడియన్స్ ఏదైతే ప్రాసెస్ అవుతుంది కదండి, ఎవరు ఉంటుంది ఏంటి తెలుసుకోవాలని ఒక ఇది ఉంటుంది చూసారండి ఆడియన్స్, అది నా క్యారెక్టర్ ద్వారా స్టార్ట్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ ఆడియన్స్ ఎలాగ ఆలోచిస్తుంటారు, నా అదే ఆలోచిస్తుంటారండి. సినిమా అంతా వీడు ఫైండ్ అవుట్ చేయడానికి చేస్తున్నాడు, వీడే ఉంటాడు, అసలు ఎవరు చేస్తుంటారు మీ మీద కూడా అనుమానం వస్తుందండి. అదన్నా ఈవెన్ చెప్తున్నాను కదా, నా క్యారెక్టర్ కూడా చిన్న గ్రే షేడ్ ఉంటుందండి, హీరోయిన్ క్యారెక్టర్ గ్రే షేడ్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఎంత మంచి వాళ్ళు అయినా కూడా ఎక్కడో చోట ఏదో ఒక బ్యాడ్
నేచర్ ఒకటి ఉంటుంది కదండి హ్యూమన్స్ లో ఒకటి. అవును, ఒక ఇడియో సంస్కృతి ఉంటుంది. సో వాడు ఒక్కోసారి మనం తెగించేసాం అనుకోండి ఏదైనా చేసేస్తాం ఇంకా అలాంటి ఉంటుందండి. డెఫినెట్గా ఏంటంటే వెరైటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే మీరు ఒక చిన్న సరదాగా అల్లరి చేసుకుంటూ అలా తిరిగే కుర్రవాడు హీ టేక్స్ ఇట్ సీరియస్ రూట్ అండ్ డెఫినెట్గా ఐ థింక్ బయటకు వచ్చిన తర్వాత విల్ టాక్ అబౌట్ ద పర్ఫార్మెన్సెస్ అండి యాక్టర్స్ ఇంక్లూడింగ్ నాది కానివ్వండి, కామాక్షిది కానివ్వండి, సాయి కుమార్ గారు కానివ్వండి, అంటే ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారు, కొత్తగా చేశారండి. నేను కొంచెం కొత్తగా కనిపిస్తానండి ఎందుకంటే ఇప్పటివరకు నేను నార్మల్గా చాలా సినిమాలు చేశాను కానివ్వండి, ఎక్కువ మన నార్మల్ కలోకిల్ తెలుగు కానివ్వండి, ఈస్ట్ వెస్ట్ అలాంటి చిన్న చిన్న శ్రీకాకుళం కొన్ని స్లాంగ్లు అలాంటివి వాడాను కానివ్వండి. ఫస్ట్ టైం ఈ సినిమాలు ఎందుకంటే వరంగల్లో జరిగే కదండి ఇది, అందుకని వరంగల్ తెలంగాణ స్లాంగ్ ఒకటి నేర్చుకున్నాండి ఈ సినిమాకి. దానికి బాగా కష్టపడ్డాను సార్. అంటే ఎందుకంటే ఫస్ట్ టైం ఒకటి చేస్తున్నప్పుడు డెఫినెట్గా అది బాగుండాలని. లక్కీగా మాకు ఏంటంటే తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఒక అతను వచ్చాడండి. సో హీ టోల్డ్ మీ అంటే మన జనరల్గా ఏమనుకుంటాం ఒకటే లాంగ్వేజ్ ఉంటుంది కదా ఈజీగా ఉంటుంది అనుకుంటే, సార్ ఎవ్రీ 200 కిలోమీటర్స్ మీరు తెలంగాణ మారుతూ ఉంటుంది సార్ లాంగ్వేజ్. మనకి ఇప్పుడు ఆంధ్రాలో ఎన్ని డైలెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి సార్, అలాగే ఉంటాయి, పదాలు మారుతుంటాయండి. అంటే మాట వాళ్ళు చెప్పే అంటే దాన్ని ఏమంటారండి, ఒక చోట స్ట్రెస్ ఒక చోట ఇస్తారు, ఒక చోట స్ట్రెస్ ఒక దానికి ఇవ్వరు, అన్నీ మొత్తాన్ని కూర్చోబెట్టండి. ఒక 3 days వర్క్షాప్ చేసేవాడిని. సో ఐ థింక్ దాని తర్వాత నుంచి వీ స్టార్టెడ్ అంటే వర్క్షాప్ అన్నీ అయిపోయిన తర్వాత వీ స్టార్టెడ్ ఫిల్మింగ్ అండి సినిమా. సో డెఫినెట్గా కొంచెం కొత్తగా కనిపిస్తాను, రెగ్యులర్గా అయితే కనిపించను. అదేలేండి. తర్వాత ఇందులోని అది చాలా మీకు పెద్ద గుదిబండ సాయి కుమార్ డైలాగు ట్రైలర్లో, ఇలాంటి కేసు ఎక్కడ ప్రపంచంలో జరిగి ఉండదు అనే ఒక డైలాగ్ ఉంది. అది సినిమాని అడ్రస్ చేస్తుంది. ఆ డైలాగు సినిమాని అడ్రస్ చేస్తుంది. సినిమా చూసిన తర్వాత అంత ఫీలింగు పబ్లిక్కి, ఆడియన్స్కి కలుగుతుందండి. ఇది అమ్మ ఎప్పుడు చూడలేదురా మనం ఇలాంటి సినిమా. ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అండి. అందరికీ ఆ ఇన్సిడెంట్ తెలుసు. ఇప్పుడు నేను చెప్పదలుచుకోవట్లేదు ఇన్సిడెంట్ ఏంటో మీరు అడగొద్దు, 21వ తారీఖున తెలిసిపోద్దని మీకే. సో మీరు సినిమా ఫస్ట్ అంతా లాస్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎప్పుడైతే అది వచ్చిందో ఇట్స్ బేస్డ్ ఆన్ ఇన్సిడెంట్ అని ఆ ఒరిజినల్ ఫొటోస్ ఇది చూపిస్తుంటాను రెండు పక్కన. అప్పుడు మీకు కనెక్ట్ అవుతుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరిది ఇప్పుడు ఒక కథ ఉందండి. ఇప్పుడు భూత్ బంగ్లా అని ఉంది అనుకోండి, ఊరికే చెప్తాను. దానికి ఒకటి చెప్తాను నేను, అక్కడికి వెళ్తే ఇలా చేసిందని నేను ఒక కథ చెప్తానండి. ఆ ఫ్రెండ్ వచ్చి నేను ఒక ఫ్రెండ్కి చెప్పాను, ఆ ఫ్రెండ్ వచ్చి ఇంకొకటి చెప్తాడు. ఆడు కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఒక కథ. అలా 10 మంది 10 డిఫరెంట్ దాని వర్షన్స్ వచ్చేస్తుంటాయండి. అలాగే ఈ సినిమా కూడా ఏంటంటే ఇప్పుడు వరకు మనం చూసింది అంటే చాలా అందరికి తెలిసిన సబ్జెక్ట్ అనండి. ఓహో దీన్ని అడ్రస్ చేసుకుంటూ తీసుకొచ్చారా, ఇలా జరుగుండొచ్చా అన్నది ఒకటి మన కైండ్ ఆఫ్ ఇదండి. సో డెఫినెట్గా అది ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఇది ఏదో కల్పితంగా మనం క్రియేట్ చేసుకున్న కథ కాదు సార్. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ నుంచి మనం తీసుకుని దాంట్లో కొంత మనం సినిమా కోసం కొంచెం యాడ్ చేసుకున్నాం కానివ్వండి. సో వెన్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అంటే డెఫినెట్గా వచ్చిన ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, ఏం జరిగిందో తెలుసుకోవాలి ఉంటుంది కదా.